జై గురుదేవదత్త జెమిని టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి దివ్య జ్యోతిషం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మొదటిగా పంచాంగం విశేషాలు, ద్వాదశ రాశుల ఫలితాలు, సమస్య పరిష్కారంలో ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిహారాలు మరియు జ్యోతిర్వైద్యం గురించి తెలుసుకుందాం. మొదటిగా పంచాంగం విశేషాలు. తేదీ సెప్టెంబర్ 5, 2024 గురువారం. స్త్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్లపక్షం. తిథి విద్య మధ్యాహ్నం 12:41 వరకు. నక్షత్రం ఉత్తర ఉదయం 6:14:16 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 3:45 నుండి సాయంత్రం 5:33:47 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:10:40 నుండి ఉదయం 11:06 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:07:19 నుండి 3:56:46 వరకు. అమృత గడియలు రాత్రి 2:37:24 నుండి తెల్లవారుజామున 4:26:8 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:46:59 నుండి 3:19:41 వరకు. ఇవి నాటి పంచాంగ విశేషాలు. తదుపరి ద్వాదశ రాశుల ఫలితాల గురించి తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారికి వృత్తి వ్యాపారాల్లో రియల్ రంగం వారికి స్థల క్రయ విక్రయములు లాభసాటిగా ఉంటాయి. స్థల వివాదాలు పరిష్కారం అవుతాయి. కోర్టు వ్యవహారాల్లో విజయం పొందుతారు, లాభాలు పొందుతారు. రాజకీయ రంగం వారికి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈ వారం మీకు కలిగినటువంటి ఆలోచనలు ఆచరణలో పెట్టడం ఆలస్యం అవుతుంది. చిత్ర పరిశ్రమ వారికి నూతన పరిచయాల వలన మంచి ఫలితాలు కలుగుతాయి. ఫైనాన్స్ రంగం వారికి వ్యాపార రీత్యా పెట్టుబడులు అనుకూలిస్తాయి, శత్రుజయాన్ని పొందుతారు. ఖాతాదారుతో ఉన్నటువంటి కోర్టు వ్యవహారాల్లో విజయం మీ సొంతం అవుతుంది. వస్త్ర వ్యాపారస్తులకు ఆశించినటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు, విదేశీ వ్యాపారస్తులకు అన్నింటా విజయం సూచిస్తుంది. పారిశ్రామిక రంగాల వారు పరిజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు సదస్సుల్లో పాల్గొంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు అన్నింట విజయం సూచిస్తుంది. ఉపాధ్యాయ, సాంకేతిక రంగంలో ఉన్న వారికి ఉన్నత స్థితి కలుగుటకు అవకాశం కలదు. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. స్త్రీల యొక్క ఆలోచన సరళిలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. కుటుంబంలో ఆనందంగా ఉంటారు. ఈ వారం మేషరాశి వారు విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈ వారం వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. శ్రమతో కూడినటువంటి సత్ఫలితాలు పొందుతారు. ఫైనాన్స్ రంగం వారికి ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. వస్త్ర వ్యాపారస్తులు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. రియల్ రంగం వారికి పంతాలకు పోయి పెట్టుబడులు పెట్టడం వలన స్వల్ప ధననష్టం జరగడానికి అవకాశం లేదు. రాజకీయ నాయకులకు సుఫలితాలు చోటు చేసుకుంటాయి. కళారంగం వారికి, చిత్ర పరిశ్రమ వారికి ఆలోచన విధానంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు, కన్స్ట్రక్షన్ రంగం వారికి నూతన పరిచయాల వలన వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. వెంచర్లకు మంచి స్పందన లభిస్తుంది. విదేశీ వ్యాపారాలు, పెట్టుబడులు కలిసి వస్తాయి. ఇనుము, నూనె వర్తకులకు నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులు సహోద్యోగులతోనూ అధికారులతోనూ ఆనందంగా ఉంటారు. మార్కెటింగ్, ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి అన్నింటి విజయం సూచిస్తుంది. రక్షణ శాఖలో ఉన్న వారికి ప్రమోషన్పై బదిలీ అవకాశం కలదు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. కుటుంబంలో పిత్రార్జిత కోర్టు వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఈ వారం మీరు ఆదిత్య హృదయం పఠించడం వలన మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. తదుపరి మిథున రాశి. ఈ వారం మిథున రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో మంచి అభివృద్ధి కనిపిస్తుంది. తండ్రి యొక్క సలహాలు, సూచనలు ఎంతో మేలు కలిగిస్తాయి. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వస్తాయి. మీరు చేయు పనుల వలన 10 మందికి మేలు కలుగుతుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు, అధికారులకు పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. కన్స్ట్రక్షన్ వారికి వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. గతంలో పెండింగ్లో ఉన్నటువంటి అనుమతులు సాకారం అవుతాయి. రియల్ రంగం వారికి ప్రణాళికలు తారుమారే అవకాశం కలదు. రిజిస్ట్రేషన్ విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి. అధికారులతో వాదన ప్రతివాదనకు దూరంగా ఉండటం మంచిది. చిత్ర పరిశ్రమ వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఫైనాన్స్ రంగం వారు నూతన ఒప్పందాలపై సంతకం చేస్తున్నప్పుడు జాగ్రత్త వహించాలి. విదేశీ వ్యాపారాల్లో శ్రమతో కూడినటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు విదేశీ ప్రయాణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. మీరు పాల్గొన్న సమావేశాల్లో మీకు ప్రతిభ బహిర్గతమవుతుంది. ప్రభుత్వ పోటీ పరీక్షలు రాసినటువంటి నిరుద్యోగులకు ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబంలో సంతానములకు అన్నింటి విజయం సూచిస్తుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు. ఈ వారం మీరు సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం వలన మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. తదుపరి కర్కాటక రాశి.
ఈ వారం కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. అప్రయత్నంగా అవకాశాలు వస్తాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి కోర్టు వ్యవహారాల్లో మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు సాధారణంగా ఉంటుంది. విదేశీ వ్యాపారం ముందు నూతన ప్రణాళికలు కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగాల వారికి కోర్టు వ్యవహారాలు, ఇన్సూరెన్స్ క్లెయిమ్లు అనుకూలంగా ఉంటాయి. వ్యాపార విస్తరణ భాగంగా మీరు పాల్గొనే సమావేశాలు సఫలీకృతం అవుతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి అంచనాలైనటువంటి వ్యాపార అభివృద్ధి ఉంటుంది. విదేశీ వ్యాపారం ముందు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగస్తులు ఉత్తమ ఫలితాలు పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు అధికారులతో ఉన్నటువంటి ఇబ్బందులను, కోర్టు వ్యవహారాలను అధిగమిస్తారు. కుటుంబంలో ఆనందంగా ఉంటారు. కళలయందు ఆసక్తిని కనబరుస్తారు. క్రీడాకారులకు విజయం వరిస్తుంది. ఈ వారం మీరు దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఈ వారం సింహరాశి వారికి వృత్తి వ్యాపారరీత్యా ప్రయాణాలు కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగాల వారికి అన్నింట విజయం కలుగుతుంది. ఫైనాన్స్ రంగం వారికి నూతన పరిచయాల వలన వ్యాపార పరిజ్ఞానం రెట్టింపు అవుతుంది. రాజకీయ నాయకులకు ప్రభుత్వ అధికారులతో వాదన ప్రతివాదనలు సూచిస్తున్నాయి. పేరు ప్రఖ్యాతులు భంగం కలుగుటకు అవకాశం కలదు. రియల్ ఎస్టేట్ రంగం వారికి వృత్తిరీత్యా ప్రయాణములు అనుకూలంగా ఉన్నప్పటికీ కోర్టు వ్యవహారాల్లో చికాకులు ఎక్కువగా ఉంటాయి. చిత్రరంగం వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి తోటి వారితో ఇబ్బందులు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులు శ్రమతో కూడినటువంటి ఫలితాలు పొందుతారు. ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి ఉన్నత స్థితి కలుగుతుంది. స్త్రీలకు ధనయోగాలు సూచిస్తున్నాయి. కమిషన్పై వ్యాపారాలు చేసేవారికి మంచి అభివృద్ధి ఉంటుంది. కుటుంబంలో ఆస్తివాదాలు కొలిక్కి వస్తాయి. క్రీడాకారులకు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులకు విదేశీ ఉన్నత ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ వారం మీరు సూర్య అష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. ఈ వారం కన్యారాశి వారికి వృత్తి వ్యాపారీత్యా శ్రమ ఎక్కువగా ఉంటుంది. ప్రతి పని 1-2 సార్లు చేయవలసి వస్తుంది. సరైన ప్రణాళిక రూపొందించి ఒక పద్ధతి ప్రకారం అమలుపరిచినట్లయితే మీ యొక్క సమయాన్ని సద్వినియోగపరచుకోవచ్చు. రాజకీయ నాయకులకు ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చూపిస్తున్నాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు అధికారుల వలన అనుమతుల్లో ఇబ్బంది కలగవచ్చు. ధన నష్టం జరుగుటకు అవకాశం లేదు. రియల్ ఎస్టేట్ రంగం వారికి ఈ వారం అనుకూల మార్పులు సంభవిస్తాయి. కోర్టు వ్యవహారాల్లో ఆచితూచి అడుగువేయటం మంచిది. చిత్రరంగం వారికి రచయితలకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఫైనాన్స్ రంగం వారికి వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. ఉపాధ్యాయ, వైద్య వృత్తులు ఉన్న వారికి ప్రభుత్వం నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు శ్రమతో కూడినటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. సహోద్యోగులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. స్త్రీలకు గతంలో ఉన్నటువంటి అపవాదులు తొలగిపోతాయి. కుటుంబంలో ఆనందంగా ఉంటారు. సంతానం యొక్క వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఈ వారం మీరు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈ వారం తులారాశి వారికి వృత్తి వ్యాపార పరంగా అన్ని ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. ఫైనాన్స్ రంగం వారికి వ్యాపార అభివృద్ధికి సంబంధించి కీలకమైన సమాచారం మిత్రుల ద్వారా అందుతుంది. వ్యాపార విస్తరణ భాగంగా వ్యాపార భాగస్వాములను ఆహ్వానిస్తారు. చిత్ర పరిశ్రమ వారికి శుభయోగాలు సూచిస్తున్నాయి. గత వారం కంటే కూడా మంచి ఫలితాలు పొందుతారు. విదేశీ వ్యాపారం ముందు లాభాలతో కూడినటువంటి అభివృద్ధి ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో విజయం లభిస్తుంది. పారిశ్రామిక రంగాల వారికి ఉత్పత్తులకు మంచి గుర్తింపు లభిస్తుంది. రాజకీయ నాయకులకు శత్రుజయం, తోటి నాయకులతో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి అన్నింట విజయం సూచిస్తుంది. వస్త్ర వ్యాపారస్తులకు దూర ప్రాంతాల నుండి రావాల్సినటువంటి బండి బాకీలు వసూలవుతాయి. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉన్నప్పటికీ అధికారుల నుండి కొంత వ్యతిరేకత సూచిస్తుంది. ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయటం మంచిది. నిరుద్యోగులకు దూర ప్రాంతాల్లో మంచి అవకాశాలు వస్తాయి. స్త్రీలకు అన్నింట విజయం కలుగుతుంది. ఫినాన్స్, ఇన్సూరెన్స్ రంగంలో ఉన్న వారికి ఉన్నత ఉద్యోగంతో బదిలీ అవకాశం కలదు. కుటుంబపరంగా ఆనందంగా ఉంటారు. నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు సఫలీకృతులు అవుతారు. అన్నదమ్ములతో ఉన్నటువంటి ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఈ వారం మీరు సంకటనాశన గణేష్ స్తోత్రాన్ని పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈ వారం వృశ్చిక రాశి వారు వృత్తి వ్యాపార పరంగా తీరిక లేకుండా గడిపినప్పటికీ ఆర్థిక అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వారు సొంత నిర్ణయాల వలన మంచి ఫలితాలు పొందుతారు. వృత్తి వ్యాపారీత్యా ప్రయాణాలు కలిసి వస్తాయి. అన్ని వర్గాల వారికి బ్యాంక్ రుణాలు చేతికి అందుతాయి. రాజకీయ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. నూతన కార్యాచరణ సిద్ధం చేసుకుంటారు. చిత్ర పరిశ్రమ వారికి ప్రయాణాలు కలిసి వస్తాయి. కళారంగం వారికి రచయితలకు వృత్తిలో సానుకూల మార్పులు సంభవిస్తాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు, ఫైనాన్స్ రంగం వారికి అన్నింటి విజయం సూచిస్తుంది. మొండి బాకీలు వసూలవుతాయి. విదేశీ వ్యాపారం ముందు నూతన పెట్టుబడులు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులు, సాంకేతిక రంగంలో ఉన్న వారికి విదేశీ ప్రాజెక్టులు వేగవంతమవుతాయి. స్త్రీలకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి అనుకూల మార్పులు సంభవిస్తాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. ఈ వారం మీరు కేతుగ్రహ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనురాశి. ఈ
ఈ వారం ధనురాశి వారు వృత్తి వ్యాపారాల్లో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. గతంలో రూపొందించుకున్నటువంటి ప్రణాళికలను అమలుపరిచే ప్రయత్నం చేస్తారు. వృత్తిరీత్యా ప్రయాణములు కలిసి వస్తాయి. నూతన పరిచయాల వలన వ్యాపార పరిజ్ఞానం రెట్టింపు అవుతుంది. రాజకీయ రంగం వారికి పేరు ప్రఖ్యాతులు విస్తరిస్తాయి. మీ యొక్క ఆలోచన విధానంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఫైనాన్స్ రంగం వారు వ్యాపారంలో ఉన్నత వ్యక్తులను కలుసుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి తోటి వారితో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. కోర్టు వ్యవహారాలు, స్థల వివాదాల్లో పైచేయి మీదే అవుతుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు, చిత్ర పరిశ్రమ వారికి గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఉద్యోగస్తులు ప్రమోషన్ విషయంలో తోటి వారి నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటారు. కుటుంబ విషయానికి వస్తే సుఖశాంతులతో ఉంటారు. సోదరుల మధ్య ఉన్నటువంటి కోర్టు విషయాల్లో సుఫలితాలు గోచరిస్తున్నాయి. సంతానములకు మీ యొక్క సలహాలు, సూచనలు అవసరం అవుతాయి. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కీళ్ల సమస్యలు ఉన్నవారు తగు జాగ్రత్తలు పాటించాలి. ఈ వారం మీరు ఆదిత్య హృదయం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఈ వారం మకర రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో అనుకున్నటువంటి లాభాలు కలుగుతాయి. ఉన్నత స్థితి కలుగుతుంది. వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఇనుము, నూనె, కంప్యూటర్ రంగాల్లో వ్యాపారాలు చేసేవారికి ఉన్నత స్థితి, ధనయోగాలు సూచిస్తున్నాయి. పారిశ్రామిక రంగాల వారికి నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి. ఫైనాన్స్ రంగం వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. రాజకీయ నాయకులు మీకు కలిగినటువంటి ఆలోచనలు ఆచరణలో పెట్టడం వలన ఈ వారం ఉత్తమ ఫలితాలు పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. ప్రభుత్వ అధికారులకు దగ్గర అవుతారు. కన్స్ట్రక్షన్ రంగం వారికి వృత్తిరీత్యా నూతన అవకాశాలు వస్తాయి. ఉద్యోగస్తులకు ఉన్నత స్థితి సూచిస్తుంది. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగం వారికి శ్రమతో కూడినటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. స్త్రీలు నూతన పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది. కుటుంబ విషయానికి వస్తే కుటుంబ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరిస్తారు. ఈ వారం మీరు మహాలక్ష్మి అష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈ వారం కుంభరాశి వారికి వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. వృత్తి వ్యాపారరీత్యా నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి. విదేశీ వ్యాపారం ముందు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. రాజకీయ నాయకులకు శత్రుశయం కలుగుతుంది. పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రభుత్వ కాంట్రాక్టులకు లాభాలతో కూడినటువంటి అభివృద్ధి సూచిస్తుంది. కళారంగం వారికి ఉన్నత స్థితి కలుగుటకు అవకాశం కలదు. వస్త్ర వ్యాపారస్తులకు సుఫలితాలు చోటు చేసుకుంటాయి. పారిశ్రామిక రంగాల వారికి శత్రుజయం కలుగుతుంది. ఉద్యోగస్తులు మీకు తెలివితేటలతో అన్ని పనులు పూర్తి చేస్తారు. మార్కెటింగ్, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. ఈ వారం మీరు గాయత్రి అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. చివరిగా మీన రాశి. ఈ వారం మీన రాశి వారు వృత్తి వ్యాపారాల్లో ఆశించిన మేరకు ధనయోగాలు కలకపోవడం వలన మానసిక ఆందోళనకు గురి అవుతారు. రియల్ రంగం వారికి కోర్టు వ్యవహారాల్లో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. రాజకీయ నాయకులకు శ్రమ ఎక్కువగా ఉంటుంది. మీ యొక్క లెక్కలేనితనం నష్టాన్ని కలిగించడానికి అవకాశం లేదు. ఫైనాన్స్ రంగం వారు మీ యొక్క తెలివితేటలతో అన్ని ప్రణాళికలు సవ్యంగా అమలుపరుస్తారు. విదేశీ వ్యాపారాల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వస్త్ర వ్యాపారస్తులకు ఆర్థిక సహాయం లభిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఉపాధ్యాయ, రీసెర్చ్ రంగంలో ఉన్న వారికి ఉన్నత స్థితి కలుగుతుంది. ఉద్యోగస్తులు మీ యొక్క దురుస్తనంతో ఇబ్బంది ఎదుర్కొంటారు. కుటుంబ విషయానికి వస్తే సంతానం యొక్క వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఆనందంగా ఉంటారు. ఈ వారం మీరు లలిత అమ్మవారిని ఆరాధించడం వల్ల మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. తదుపరి అంశం సమస్య పరిష్కారం. సమస్య పరిష్కారంలో అనేక మంది కాలర్స్ వారి జాతక సమస్యలకు పరిహారాలు తెలుసుకునేందుకు లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. జయగురత్త, నమస్కారం అండి. సార్ నమస్కారం సార్. నమస్కారం సార్. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? బాబు గురించి సార్. బాబు పేరు, పుట్టిన తేదీలు ఇవ్వండి. 9/01/2021. పేరేంటండి? శ్రీహాన్ సార్. టైం చెప్పండి. టైం 8:45 సార్. 8:35 to 8:50 మధ్యలో. ఎప్పుడు పొద్దుట? నైట్ సార్. నైట్. ఎక్కడ పుట్టాడు? కరీంనగరేనా? కరీంనగరే సార్. చూడండి, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ అబ్బాయి శ్రీహాన్ అనురాధ నక్షత్రం 2వ పాదంలో పుట్టాడండి. అనురాధ నక్షత్రం 2వ పాదంలో పుట్టాడు. లగ్నం వచ్చేసి సింహలగ్నం అంటారు. రాశి వృశ్చిక రాశి. సింహలగ్నం పుట్టిన వాళ్ళకి కుజుడు యొక్క స్వక్షేత్ర స్థితి చాలా బలంగా ఉండడం విద్యకు ఉన్నత స్థితికి మంచిదవుతుంది. తర్వాత రవి కూడా చాలా బలంగా ఉన్నారు కాబట్టి ఆయుష్ బాగుంటుంది. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ప్రస్తుతం ఆ అబ్బాయికి నడిచేటువంటి దశ శని యొక్క మహర్దశ. శని కొంత బలహీనంగా ఉన్నారు.
కావున శని గురు చంద్రులకి, శని గురువు చంద్రుడికి మీరు తరచుగా పరిహారాలు చేయించడం మంచిది. ఎందువల్లంటే ప్రస్తుతం నడిచేటువంటి శని మహాదశలో సరిగా తినకపోవడం కానీ, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ రావడానికి, అలాగే ఏకాగ్రత లోపించడానికి, పెద్ద కొందికి ఇబ్బందులు రావచ్చు. మాటకు సంబంధించి ఇలాంటివి. ఎక్కువ జ్వరం వచ్చినప్పుడు మటుకు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే చంద్రకేతు కలయిక, క్షీణచంద్రుడితో కేతు యొక్క కలయిక, హై ఫీవర్స్ వచ్చినప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. కన్వల్షన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కావున శని గురు చంద్రుడికి జపాలు చేయించడం వల్ల అబ్బాయికి మంచి భవిష్యత్తు ఉంటుంది. దత్తాత్రేయ స్వామిని ఆరాధించాలి. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి శ్రీహాన్ గురించి, శ్రీనివాస్ గారు. మెడికల్ ప్రాబ్లం ఉన్నాయి సార్. మెడికల్ ఉన్నాయి, కొంచెం మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే శని గురువులు కలిసి ఉన్నారు కాబట్టి అరుగుదలకు సంబంధించినటువంటి ఇష్యూస్, చంద్రకేతువులు బాడీలో ఫ్లూయిడ్ ఇంబ్యాలెన్సెస్, బ్రెయిన్కి సంబంధించిన ఇష్యూస్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు డాక్టర్ గారు ఏమంటున్నారు? గ్రోత్ తక్కువగా ఉంది. ఓకే 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 అండి. ఇప్పుడు సార్ చెప్పినట్టు మీరు ఫాలో అవుతూ నేను చెప్పిన పరిహారాలు చేసుకోండి. ఓకే. గ్రోత్ తక్కువ అంటే ఫిజికల్ గ్రోత్ మీరు అనేది థాట్ యాక్షన్లో కూడానా, ఆలోచనలో కూడానా? అన్ని రకాలుగా సార్, ఫిజికల్ గా ఉన్నది, మెంటల్లీ కూడా. ఓకే, నేను చెప్పిన పరిహారాలు చేయించండి, మార్పు గ్యారంటీగా వస్తుంది. చంద్రుడు శని గురువులకి పరిహారాలు చేయించడం వల్ల అది. తర్వాత డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కూడా ఉండాలి, తినడంలో కూడా ఇబ్బందులు ఉండాలి. అది కూడా ఇబ్బంది ఉంది సార్, తినడం కూడా తక్కువ తింటాడు. అది మెయిన్ ప్రాబ్లం, దానివల్ల అవుతుంది. నేను చెప్పిన పరిహారాలు చేయండి, మీకు డెఫినెట్గా మార్పు వస్తుంది. మీరేం చేస్తుంటారు శ్రీనివాస్ గారు? ఓకే ఓకే, కొద్దిగా ప్రాబ్లం శ్లోకాలు మీరు చదవండి. బాబు చిన్నోడు కాబట్టి డబ్బు ఉంటే జపాలు చేయించి ఒక్కసారి అది చేయించండి. మెడికల్గా కూడా ఖర్చు పెడతారు కాబట్టి ఒకసారి చేయించి చూడండి, తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. ఓకేమ్మా, చూడండి భవిష్యత్తు చాలా బలంగా ఉంది. భవిష్యత్తు బాగున్నంత మాత్రాన రిజల్ట్ రావాలని లేదు. ఎందుకనంటే ఈ శని గురువుల యొక్క స్థితి మనకి మంచిది కాదు. వాటిని పరిహారాలు చేయటం, ఎందుకంటే శని మహాదశ బాబుకి 2032 వరకు ఉంది. 2032 వరకు కూడా సంవత్సరానికి ఒక మారు శని గురు చంద్రులకి జపాలు చేయించండి. గ్రోత్ ఎలా ఉంటుందని అడిగారు కదా. చతుర్థ భాగ్యాధిపతి కుజుడు స్వక్షేత్రంలో ఉండటము, రవి బలంగా ఉండటం, ఇవన్నీ మంచి యోగాలు అయినప్పటికి కూడా అనుభవంలో నడిచే దశ బాగున్నప్పుడు మనకి ఇష్యూస్ ఉంటాయి. కావున జ్యోతిష్యాన్ని పూర్తి పరిశీలన చేసుకున్నారు కాబట్టి పరిహారాలు చేయించడం వల్ల, డాక్టర్ల యొక్క సలహాలు పాటించడం వల్ల తప్పనిసరిగా మంచి జరుగుతుందండి. జై గురుదత్ అండి, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురుదత్, నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది పాల్తేరండి. ఎక్కడమ్మా? పాల్తేరు, తుని దగ్గర. ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? పాప గురించి అండి. పాప పేరు, పుట్టిన తేదీలు చెప్పండి. పాప పేరు గంగ అండి. 25/9/2000 అండి. 2000. పేరేమన్నారు? ధన్యానా? గంగ. టైం అమ్మా? టైము 2-3 మధ్యలో అంటే కరెక్ట్గా తెలియదు. మధ్యాహ్నమా? మధ్యాహ్నం కాదండి, తెల్లవారుజామున. అంటే ఇప్పుడు తెల్లవారితే 25 అవుతుందా సోమవారం? ఓకేనండి. ఓకే, తుల్లోనే పుట్టిందా లేకపోతే ఎక్కడైనా పుట్టిందా? పక్కన పుట్టిందండి. ఓకే ఓకే. చూడండి, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ అమ్మాయి గంగా ఆశ్లేష నక్షత్రం 4వ పాదంలో పుట్టింది. కర్కాటక లగ్నం అంటారు. అమ్మాయి జాతకరీత్యా చంద్రుడు లగ్నం వందు, గురుడు యొక్క స్థితి, శుక్రుడు స్వక్షేత్ర స్థితి, కుజుడు బలంగా ఉన్నారు. కావున బాగా చదివించి మంచి ఉద్యోగానికి పంపించే ప్రయత్నం చేయండి. ఆ అమ్మాయికి మంచి భవిష్యత్తు ఉంటుంది, ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. లేదండి ఈ పాటికి ఆ అమ్మాయి లైఫ్ ఇది చేసాం అనుకుంటే నేను చేయలేను. ఇప్పుడు మీ డౌట్లు ఏం చెప్పండి. ఏం చదువుకుంది పాప? డిగ్రీ బయోటెక్నాలజీ చేసింది. ఇప్పుడు ఏం చేస్తుంది? ఇప్పుడు ఓకే, ఈ అమ్మాయికి అయితే గవర్నమెంట్ జాబ్ వస్తుంది, ప్రయత్నం చేయమని చెప్పండి. ఓకే, చెప్పిన శ్లోకాలు శని రాహు బుధులకి శ్లోకాలు చదువుకోమని చెప్పండి. ఆ అమ్మాయి మంచి జరుగుతుంది. సరేనా? ఓకే. ఇప్పుడు పెళ్లి గడైతే నడుస్తుంది, కానీ పెళ్లి కంటే కూడా కొద్దిగా జాబ్ వచ్చేంత వరకు చేసుకోమని చెప్పండి. కానీ మీ కుటుంబ నిర్ణయం అంటే మేమేం చేయలేం కదా. అమ్మాయి భవిష్యత్తు బాగుంటుంది, నేను చెప్పిన శ్లోకాలు చదువుకోమనండి. సరేనా? చెప్పండి, అయితే చెప్పండి డీటెయిల్. పేరు 11/9/1998. టైం అమ్మా? టైము కరెక్ట్గా 9:20. పొద్దుట? సాయంత్రం. రాత్రి 9:20. ఎక్కడ పుట్టాడు ఈ అబ్బాయి? కూడా అక్కడేనా? బాబు తుల్లో పుట్టాడండి. తుల్లో పుట్టాడు. బాబు పేరేంటమ్మా? హాస్పిటల్లో పుట్టాడు. నాగేంద్ర. కృతిక 3వ పాదం, వృషభ రాశి, మేషలగ్నం అంటారు. జాతకం అంతా బాగుందమ్మా. తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే బుధ రాహులకి శ్లోకాలు చదువుకోవాలి. అబ్బాయి లక్ష్మీనరసింహ స్వామిని ఆరాధించాలి. ఏం చేస్తున్నాడు ఈయన? బాబు ఎంటెక్ చేస్తాడండి, జాబ్ చేస్తున్నాడు, ఢిల్లీలో జాబ్ చేస్తున్నాడు. మంచిది.
ఓకే, గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేయలేదా బాబు? చేస్తున్నా అంటే ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్నాడు ఇప్పుడు. ఓకే, మంచి జాతకం అమ్మ. బుధ రాహులకి జపాలు చేసుకోమని. ఈ అబ్బాయిని ఎలా చదివించారు, అమ్మాయిని ఎందుకు చదివించకూడదు మీరు? ఇప్పుడు మీరు కట్నం అలా కదండి, మీరు కట్నం 10 లక్షలు 20 లక్షలు లేకపోతే ₹1,00,00,000 ఇచ్చేస్తారు కదా. ఎందుకంటే ఆ అమ్మాయి జాతకంలో ఈ అబ్బాయి కన్నా రాజయోగాలు ఉన్నాయి. ఆడపిల్లని చెప్పి పక్కకు పెట్టేస్తారు కదా. అలా కాకుండా ప్రయత్నం చేయండి. ఓకే, ఎందుకంటే ఆ అమ్మాయికి మంచి గవర్నమెంట్ జాబ్ వస్తుంది, ఈ అబ్బాయికి కూడా వస్తుంది. తన ఇష్టం, పక్కన పెడదాం. పెద్దోడు అయ్యాడు కదా. ఈ పిల్ల ఇంకా 2000 కదా పుట్టింది, 24 ఏళ్ళు వచ్చాయి అంటారు. కాదన్నట్టు ఈరోజు 24 ఏళ్ళు గతంలో 14 ఏళ్ళతో సమానం. వాళ్ళ మెచ్యూరిటీలో చూసుకుని అందరూ అలానే ఉంటారు. MBA చదివించమంటారా? MBA ఫైనాన్స్ కానీ చేయించండి అమ్మా, మంచి జాబ్ వస్తుంది. లేదనుకోండి లా చదివించి గవర్నమెంట్ జాబ్స్కి జడ్జి పోస్టులకి ట్రై చేయమనండి. సరేనా? అలా శుభం. చూశారు కదండి, అన్నా చెల్లెల జాతకం. ఆడపిల్ల జాతకం చాలా బాగుంది. ఆడపిల్ల కాబట్టి కొద్దిగా భయము, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, తల్లిదండ్రులకు దూరంగా ఎందుకు పంపించడం, జస్ట్ డిగ్రీతో క్లోజ్ చేసి పెళ్లి చేయాలనుకుంటున్నారు. ఆ కుర్రోడు కూడా జాతకం బాగుంది, వాడిని ఎంటెక్ చదివించాడు, వాడు ఢిల్లీలో మంచి ఉద్యోగం చేసుకుంటున్నారు. ఇక్కడ ఏమవుతుంది, ఈ అమ్మాయి జాతకంలో ఆస్పిరేషన్స్ ఉంటాయి. ఆడపిల్లకి ప్రతి ఒక్క వ్యక్తికి ఆస్పిరేషన్స్ ఉంటాయి, నేను గొప్పదాళ్ళు అవ్వాలి, గొప్పదాన్ని అవ్వాలి. కానీ ఏమవుతుంది, నీరు గార్చేస్తారు ఇంట్లో తల్లిదండ్రులు కావచ్చు, ముసలోళ్ళు కావచ్చు, ఎవరైనా సరే. బయటికి వెళ్తే ఆడపిల్ల పరిస్థితి బాగాలేదు. ఈరోజు కరెక్టే, వాస్తవమే. ఇప్పుడు జాతకాలు బాగున్నాయి అని పెళ్లి చేసిన తర్వాత ఇంక లైఫ్ అనేది ఆడపిల్ల జాతకంలో జీరో అయిపోతుందండి. నేను బోల్డ్ మందిని చూశాను, IITs IIM చదువుకున్న అమ్మాయిలు కూడా ఉద్యోగం పెళ్ళైన తర్వాత టార్చర్ పెట్టడం వల్ల ఉద్యోగాలు వదిలేయటము, చేయకపోవటము. తర్వాత ఇప్పుడు అంత కష్టపడి మా నాన్న చదివించాడు, వాడికి ఏమని ఆడి ఇబ్బంది పెడుతున్నా సరే చెప్పకుండా అలానే భరిస్తూ 3 ఏళ్ల పాటు ఇలా ఉండి. రీసెంట్గా ఒక పాప జాతకం చూస్తానండి, అమ్మాయిని బాగా చదివించారు, ఇక బాగా జాబ్ చేసుకుంటుంది చక్కగాను. అమెరికా సంబంధం వచ్చి చేశారు. అక్కడికి వెళ్ళాక వీసా ప్రాబ్లమ్స్ ఉన్న ఉద్యోగం రాలేదు, వాడు ఉద్యోగం అనిపించాడు. ప్రెగ్నెన్సీ వచ్చింది వచ్చిన తర్వాత దగ్గినప్పటి నుంచి ఏంటంటే డబ్బులు ప్రతిదీ లెక్క, మీ నాన్న అడిగి తీసుకో అంటాము. కట్నం అంతా వాడేసుకున్నారు, ఎంత బోల్డ్ తీసుకుని ఉంటారు కట్నంలో అన్నీ. ప్రతిదానికి టీ తాగేటప్పుడు దగ్గర నుంచి వాడు టార్చర్ స్టార్ట్ చేశాడు. ప్రతిదానికి మీ నాన్న ఇవ్వాలి, నీకు ఉద్యోగం లేదు కదా, అలాని ఇండియాకి తరివేశాడు. ఆ పాపకి ఇప్పుడు 8 months అండి. ఎంటెక్ చదువుకుని హై లెవెల్లో బాగా చదివించుకుని ఆడపిల్ల తల్లిదండ్రులు మంచి కట్నం ఇచ్చేసి ₹1,00,00,000. ఈరోజు అయితే మినిమం ఎంటెక్ చదివించిన అమ్మాయికి 1 year తక్కువ ఎవరు ఇవ్వట్లేదు. అబోవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఏదో తప్పు. కానీ ఆ అమ్మాయిని తీసుకొచ్చి 8 months వెళ్ళగొట్టితే ఎలా ఉంది చూడండి. అంటే తల్లిదండ్రులు గమనించాల్సింది ఏంటంటే జాతకం చూసే పెళ్లి చేస్తూ ఉంటున్నారండి ఇక్కడ ఆ అమ్మాయికి. అయితే ఇక్కడ జాతకం చూసి పెళ్లి చేసినప్పుడు కూడా జాతకాల్లో అవగాహన లేకపోవడం వల్ల మీకు గైడెన్స్ సరిగ్గా రాదు. ఆ అమ్మాయి జాతకంలో క్షీణచంద్రుడు శుక్రుడు కలయిక, సప్తమాధిపతి వ్యయాధిపతితో కలిసి 1000 స్థానం ముందు ఉన్నారు. ఇక్కడ మ్యారేజ్ లైఫ్ పాడైపోయిన డిస్టర్బెన్సెస్, మీరు పాయింట్లు చూసి పెళ్లి చేశారు. అందువల్ల అంటే ఆడపిల్లని మీరు బాగా చదివించి మంచి ఉద్యోగం వచ్చి తన కాళ్ళ మీద తను నిలబెట్టి చేసిన తర్వాత ఏ ప్రాబ్లం వచ్చినా ఎదుర్కొనేట్టు ఉన్నట్టయితే దాదాపుగా ఇబ్బందులు తగ్గడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఏంటంటే ప్రేక్షకులు ఎవరైతే చూస్తుంటారో జాతకాలు బాగున్నాయని పుట్టినప్పుడు ఏమైనా జాతకం బాగుందంటే ఆనందపడటం కాకుండా ఆ అమ్మాయికి ఒక లైఫ్ మంచి తన కాళ్ళ మీద తను నిలబడినట్టయితే తప్పకుండా మంచి భవిష్యత్తు ఉంటుందండి. జయగురత్ అని శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్, నమస్కారం అండి. సార్ నమస్కారం సార్. అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? మా బాబు గురించి సార్, పెద్ద బాబు గురించి. బాబు పేరు, పుట్టిన వివరాలు చెప్పండి. పేరు నాగజేశ్వన్ సార్. ఓకే. 31/3/2008 సార్. డేట్ ఆఫ్ బర్త్. టైం అండి? మధ్యాహ్నం 12:15 సార్. ఓకే. ఎక్కడ పుట్టారు? కడప డిస్ట్రిక్ట్ రాజంపేట సార్. మా ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదం మిథున లగ్నంలో పుట్టాడమ్మా మీ అబ్బాయి. సార్ బాబు జాతకరీత్యా బుధుడు 10వ స్థానంలోను, శుక్రుడు భాగ్యస్థానం ముందు, గురుడు సక్షేత్ర స్థితి, ఇవన్నీ కూడా మంచి విద్యాయోగాలు. అయితే ఏంటంటే ఈ మధ్యకాలంలో విపరీతమైన మొండితనము, చెప్పిన మాట వినకపోవడం అనేది మనకి ఎక్కువగా 2022 నుంచి చూపిస్తుంది. ఆరోగ్యపరంగా కూడా కొద్దిగా చికాకు ఉండడానికి అవకాశం ఉంటుంది. మీరు ఏం చేయాలంటే కుజ శని చంద్రుడికి రోజు శ్లోకాలు చేయమని చెప్పండి, జపాలు చేయించండి. 2028 వరకు నేను చెప్పిన జపాలు చేయించండి. అబ్బాయి భవిష్యత్తు బాగుంటుంది. మీ డౌట్ ఏం చెప్పండి. సార్ అది మొన్న 10th ఎగ్జామ్ రాసినప్పుడు ఫెయిల్ అయిపోయాడు సార్. ఓకే. మళ్ళీ సప్లిమెంట్ రాశాడు, దాంట్లో కూడా రాలేదు సార్. అయ్యో. ఉంటున్నాడు, ఎక్కడ చేర్చేదానికి కూడా కాలేదు సార్. మళ్ళీ 10th క్లాస్ రాయాలి కదా. 2 times రాసినాడు సార్, రాసినా కూడా రాలేదు సార్. అవును, మళ్ళీ రాయించండి అమ్మా. ఇప్పుడు ఏంటంటే ఒకటి సరిగా మొండితనం ఇవన్నీ ఎక్కువ అవటం సహజంగా అందరికి కొంతమంది జరుగుతూ ఉంటుంది. బాగా మొండిగా ఉంటాడు. పెద్ద స్కూల్స్లో 10 లక్షలు కట్టి నేను చూసాను, టాప్ స్కూల్స్లో 3-4 సార్లు తప్పిన వాళ్ళు 10th క్లాస్ ఉన్నారు ఈ మధ్యకాలంలో. అర్థమైందా? అందుకే నేను ఏమంటున్నానంటే మీరు మళ్ళీ రాయించండి అబ్బాయి చేత. కుదిరితే 10th మొత్తం రాయడం కుదురుతుందంటే మళ్ళీ రాయించండి.
నేను చెప్పిన జపాలు కుజశని చంద్రుడికి జపాలు చేయించండి, అబ్బాయిలో మార్పు వస్తుంది. సార్ లక్ష్మీనరసింహ స్వామిని ఆరాధించాలి, నేను చెప్పిన జపాలు చేయించండి, శ్లోకాలు. ఎందుకంటే మీరు అలా వదిలేస్తే అసలు మీకు కూడా అలివిగాడ, అసలు మీ మాట కూడా నిండు. బాగా అడిక్ట్ అయిపోయాడు సార్. అట్లా ఏంటి? ఫోన్కి ఇప్పుడు అందరూ అలానే అయిపోయారమ్మా. చిన్నపిల్లల నుంచి ఇస్తున్నారు కదా, అది కొద్దిగా తీసుకోండి. లేదంటే చదువు వదిలేసి పెరగడానికి కూడా కారణం ఫోనే సార్. అవును, మరి అలాంటప్పుడు మీరు ఏదైనా హాస్టల్లో కానీ ఏదైనా పడండి వాళ్ళు 10th క్లాస్ మళ్ళీ. ఫోన్ ఆఫ్ చేస్తే మెంటల్ గా డిస్టర్బ్ అయిపోయి అసలు. అవునండి, మెంటల్ డిజార్డర్ ఇది మొబైల్ ఇదేదైతే ఉందో స్క్రీన్ డిజార్డర్స్ ఎక్కువైపోయాయి. సైకలాజికల్ డిజార్డర్ మొబైల్ అనేది చాలా ఇబ్బంది. ఇప్పుడు మీకే కాదు చాలా మంది పిల్లలకి చాలా ఇబ్బందులు వస్తాయి అన్నమాట. కొద్దిగా నేను చెప్పిన మాటని దానికి ఏమైనా పరిస్థితి. కుజ శని చంద్రుడికి జపాలు చేయించండి. 2028 వరకు చేయించాలి. డెఫినెట్గా అబ్బాయి మార్పు వస్తుంది. 6 నెలలకు ఒకసారి చేయించండి. ఓకే అమ్మా. అది గేమింగ్ డిజార్డర్ అంటారు. దానివల్ల సైకలాజికల్గా డిస్టర్బెన్సెస్ వస్తాయి, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడే కాదు 2013 నుంచి ఇదే ఎక్కువ అవుతుంది, ఇంకా ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు ఏం కాదమ్మా, నేను చెప్పినది చేయించండి. బాగా చదువుతాడు, ఏం కాదు. అబ్బాయి ఇప్పుడు టైం 28 వరకు బాగా చదువు తప్పాడన్నా ఆపేయొద్దు, మళ్ళీ చదివించండి, సెట్ అయిపోతారు, ఏం కాదు. 9th మంచి వెరీ గుడ్ బాయ్ అనే స్కూల్లో మంచి పేరు ఉంది సార్. ఇప్పుడు కూడా అవుతాడులే, గుడ్ బాయ్ అవుతాడు. ఏమైందంటే 2021 జనవరి నుంచి అబ్బాయికి శని అంతర్దశ వచ్చింది. ఈ శనికుజుల యొక్క పాపకత్రి యోగంలో విపరీతమైన మొండితనం పెరిగింది. తర్వాత గేమింగ్ డిజార్డర్ అంటారమ్మా. పెద్దవాళ్ళే పెద్ద ఇప్పుడు నా దగ్గర ఒక అబ్బాయి ఉన్నాడు, వాడు 83లో పుట్టాడు. వాడు ఆఫీస్లో చేస్తాడు, ఇంటికి వెళ్ళగానే తలపేసుకుంటాడు, ఇంకెవరి మాట వినరు. అబ్బాయి ఏంది 40 years దాటిపోయినాయి కదా, వాడు పెళ్లి చేసుకోవాలా ఏం చేసుకోవాలా, ఇంకా పెళ్లి కాలేదని ఎన్నో పూజలు చేయించారు వాళ్ళు. నేను చెప్పే వేస్ట్ అండి అలా చేయించడం. ఒక్కొక్కరు 10 గ్రాముల బంగారం దానం ఇస్తే పెళ్ళి అయిద్దని ఇలా చాలా చేశారు వాళ్ళు. కానీ మన దగ్గరికి వచ్చినప్పుడు చెప్పడం జరిగింది, అసలు ఏం కాదు, ముందు గేమింగ్ డిజార్డర్ అనేది ఒక డిజార్డర్, దాని ట్రీట్మెంట్ ఇప్పించాలి. అనేది పూజలు చేస్తే ఫలితాలు రావు. అందువల్ల గైడెన్స్ ఇవ్వండి. ఈ అబ్బాయి ఇంకా స్టేజ్ చిన్నగానే ఉన్నాడు కాబట్టి ఈ పరిహారాలు చేయించండి. ఓకే, మంచిదమ్మా, జాగ్రత్త అమ్మా. సమస్య పరిష్కారంలో మరొక కాలం లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగోత నమస్కారం అండి. నమస్తే సార్. అమ్మా మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి, మా హస్బెండ్ గురించి. అమ్మా నా పేరు అనూష. అమ్మా పుట్టిన తేదీలు చెప్పండి. ఏ ఊరమ్మా? రావినూతల సార్. రావినూతల, ఓకే. ఎక్కడ? ప్రకాశం జిల్లానా ఇది? అవునండి. ఓకే, చెప్పండి అమ్మా. నాది డేట్ ఆఫ్ బర్త్ 5/5/1995. 5/5/1995. ఎర్లీ మార్నింగ్ 5:30 నుంచి 6 o'clock లోపు. ఓకే, 5:30 నుంచి. ఎక్కడ పుట్టారు? రావినూతలే సార్, హాస్పిటల్లో. ఇప్పుడు ఉండేది మీరు ఎక్కడ? మేము ప్రెసెంట్ అయితే చీరాల్లో ఉన్నాం సార్. చీరాల, ఓకేనమ్మా. చూడమ్మా, 5 మే 1995, 5:30 నుంచి 6 మధ్యలో అన్నారు. రావినూతల, ప్రకాశం జిల్లా. ఆరుద్ర నక్షత్రం 4వ పాదం అంటారమ్మా. అవును సార్. మేషలగ్నం అంటారు. మేషలగ్నానికి ప్రస్తుతం శని మహర్దశ నడుస్తుందమ్మా. శని చాలా బలంగా ఉన్నాడు. శని స్వక్షేత్రంలో ఉంటాం, నవాంశ ఉచ్చస్థితిలో ఉంటాం. మీకు యాక్చువల్గా అయితే మంచి గవర్నమెంట్ జాబు. రవి లగ్నంలో ఉచ్చస్థితి, శుక్రుడు ఉచ్చస్థితి, ఇవన్నీ కూడా మంచి రాజయోగాలు చూపిస్తున్నాయి అన్నమాట. అయితే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, శని మహర్దశ నడుస్తున్నప్పుడు కూడా శని పాపకత్రి యోగంలో ఉన్నాడు. పాపకత్రి యోగంలో శని కర్మభ్రష్టత్వాన్ని ఇస్తాడు. తెలియనటువంటి సమస్యలు, అన్ని పాజిటివ్గా ఉన్నట్టుంటే అందరూ మంచిగా ఉన్నట్టుంటారు, అందరూ మనల్ని ఇబ్బంది పెడుతుంటారు. ఇది శని పాపకత్రి యోగంలో ఉండటం వల్ల జరుగుతుంది. చాలా కేర్ఫుల్గా ఉండాలి మీరు. రెండోది, మీ జాతకంలో ఏంటంటే బుధుడు యొక్క స్థితి వల్ల కుటుంబ సౌఖ్యాన్ని పాడు చేస్తాడు. కుటుంబ సౌఖ్యంలో సంతానం ఆలస్యం అవటమా, లేకపోతే ఏదైనా హెల్త్ ఇష్యూస్ వల్ల సంతానం ఆలస్యం అవటమా, అనాలోచిత నిర్ణయాలు తీసుకోవటం వల్ల ఫ్యామిలీలో ఇష్యూస్ రావడం జరుగుతూ ఉంటుంది. శని, బుధ, గురు, కుజులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు అవుతున్నారు. మీ వారిది కూడా చెప్పండి, తర్వాత నేను మాట్లాడతాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి వారిది. 2nd month 3rd 1991. 3rd February. ఒక్క నిమిషం. 1991 ఆదివారం అవుతుంది. టైం చెప్పండి అమ్మా. టైం నైట్ 10:55 సార్. 10:55. ఎక్కడ పుట్టారు ఈయన? చెన్నై సార్. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ వారు వచ్చేసి హస్త నక్షత్రం 3వ పాదంలో పుట్టారండి. రాశి కన్యా రాశి అవుతుంది. లగ్నం తులా లగ్నం అండి. వీరికి నడిచే దశ అసలు బాగాలేదమ్మా. ఇప్పుడు 2021 నుంచి గురు మహర్దశ నడుస్తుంది. ఇదేంటంటే కర్మభ్రష్టత్వం ఇస్తుంది. ఏ విధంగా అయినా సరే వారిని మనం అర్థం చేసుకోలేం, వారు మనకు అర్థం కాదు అన్నట్టుంటారు. కుటుంబ సౌఖ్యంలో చికాకులు ఉంటాయి. హెల్త్ కూడా కొద్ది కేర్ తీసుకోవాలి. ఇచ్చిన టైం ప్రకారం. టైం ఏదన్నా 10 minutes తేడా ఉంటే లగ్నాలు మారుతాయి అన్నమాట. అది మీరు గమనించాలి. సంతానానికి సంబంధించి ఇష్యూస్ ఉండడానికి కూడా కారణం అవుతుంది. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి అమ్మా.
మా ఇద్దరి మధ్య గొడవలు వస్తున్నాయి. అదే కాక కొంచెం ఇద్దరం జాబ్ చేస్తున్నాం కానీ అసలు గ్రోత్ లేదు, ఫినాన్షియల్ గా స్టేబుల్ గా లేము. పిల్లలు ఒకటి ప్రాబ్లము అని ఆలోచించడం, చేసిన పనినే రిపీటెడ్ గా చేయడం, ఎవ్రీథింగ్ లైక్ ఇప్పుడు ఒక పని మనం ఒక అందరూ 2 minutes లో చేసే పని కూడా తను ఒక 10 minutes టైం తీసుకుంటున్నారు. అది కూడా ఆలోచిస్తున్నాడు, చేస్తున్నాడు, చూసిందే చూడాలనిపించింది. చెప్తాను ఏలేదమ్మా, గురువు ఈయనకి ఇబ్బంది పెడతారు. మేజర్ ప్రాబ్లం అంటే గురుదశ. ఎందుకంటే గురువుకి తప్పనిసరిగా జపం చేయించుకోవాలి మీరు. తర్వాత వీరి జాతకంలో కుజుడు చాలా బలహీనంగా ఉన్నాడు. కుజుడు బలహీనంగా ఉండటం వల్ల ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అగ్రెసివ్గా ఖర్చు పెట్టడం కానీ, అగ్రెసివ్గా మాట్లాడటం కానీ, లేదనుకోండి అసలు మాట్లాడుకుంటూ ఉంటాం కానీ, మైండ్ అంతా ఫిక్స్డ్ మైండ్, మనం ఎంత పలకరించినా ముభావంగా ఉంటాం కానీ అలా ఉండడానికి అవకాశం, ఎక్స్ట్రీమ్గా ఉంటారు వీళ్ళు. అది ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉంటుంది. ఇది కుజుడు వల్ల జరుగుతుంది. రెండోది. మూడోది ఏంటంటే బుధరాహుల కలయిక. వీళ్ళు చిన్నపిల్లల మనస్తత్వాన్ని కలిగి ఉంటారు, లేకపోతే నిద్ర అసలు పోరు. మీరు అన్నారు చూసారు, రిపీటెడ్ ఓసిడి ఉంటుంది. వీళ్ళు ఓసిడి వస్తుంది, కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి. అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ వస్తుంది వీళ్ళకి. అందువల్ల నమ్మకం ఉంటే వారికి, మీకు కాదు. గురు కుజ రాహులకి జపాలు సంవత్సరానికి ఒకసారి 2036 వరకు చేయించుకోండి. అలాగే మీరు కూడా కుజ శని బుధ గురువులకి జపాలు తరచుగా చేయించుకుంటుండే సంవత్సరానికి ఒకసారి. డెఫినెట్గా మార్పు వస్తుంది అన్ని విధాలుగా. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురు, నమస్కారం అండి. నమస్కారం గురుజీ. అమ్మ, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నామండి. నా పేరు పద్మ. మా పాప గురించి. పాప పేరు, పుట్టిన తేదీరాలు చెప్పండి. పేరు మంజు. డేట్ 27 5వ నెల 27 5వ నెల 2006. 2006. టైం అమ్మా? 10:10 PM. 10:10. ఎక్కడ పుట్టారు? జడ్కానా. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ అమ్మాయి మంజు రోహిణి నక్షత్రం 3వ పాదంలో పుట్టిందమ్మా. రాశి వచ్చేసి వృషభ రాశి, లగ్నం మకర లగ్నం అండి. పాప చేతగారు ఇచ్చేయంటే అన్ని యోగాలు చాలా బాగున్నాయి. అయితే శని కుజ రవిగ్రహాల వల్ల మనకి ఏదైనా ఇమ్యూనిటీ, రోగనిరోధక శక్తి తక్కువగా ఉండము, ఆడపిల్లలకు వచ్చేటువంటి యుక్త వయసులో వచ్చేటువంటి ఇబ్బందులు ఉండవచ్చు. తర్వాత కోపం అనేది, మూర్ఖత్వం అనేది కొద్దిగా ఉంటుంది. శని కుజ రవి శ్లోకాలు గురుడు రోజు చేయమని చెప్పండి, అమ్మాయికి మంచి జరుగుతుంది. స్టడీ గురించి. అదే స్టడీ గురించి. ఏం చదువుతుంది అమ్మాయి? ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. సెకండ్ ఇయర్ లో IIT ఎగ్జామ్ రాసింది కానీ సీట్ రాలేదు, ర్యాంక్ రాలేదు. ఓకే, ఇప్పుడు మరి ఏం చేస్తున్నారు అమ్మాయిని? ఇప్పుడు అదే ఏం తెలుస్తలేదు స్వామి. మళ్ళీ IIT రాస్తా అంటుంది. కాదమ్మా, మీరు జాయిన్ చేసేసాను. ఎంసెట్ రాలేదా? ఎంసెట్ రాసింది, ర్యాంక్ క్వాలిఫై అవ్వలేదా? కాలేదు. ఓకే, మీరు మళ్ళీ జాయిన్ చేసేసాను అమ్మా. ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ చేసేయండి, ర్యాంక్తో సంబంధం లేదు. బోర్డు కుప్పలు తెప్పలో ఉన్నాయి హైదరాబాద్లో ఇంజనీరింగ్ కాలేజీలు బోర్డు ఉన్నాయి. టైం ఇయర్ వేస్ట్ చేయకండి. ఇప్పుడన్నా బాగా చదువుకోమని చెప్పండి, శ్లోకాలు నేను చెప్పినవి చేయమని చెప్పండి. ఎందుకంటే ఒకసారి రాలేదంటే మళ్ళీ ట్రై చేయడం అనవసరం ఈ రోజుల్లో. ఐఐటీలో ఎలా జాయిన్ చేస్తావు? మళ్ళీ నువ్వు లాంగ్ టర్మ్ ఇవ్వాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ రాదు ఐఐటీ. అమ్మాయికి రాసిన వేస్ట్, టైం వేస్ట్ అవుతుంది. ఈ ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ చేయండి. హైదరాబాద్లో బోర్డు ఉన్నాయి, బోల్డ్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఓకే, ఈసారైనా బాగా చదువుకోమని చెప్పండి. బాబు గురించి కూడా. బాబు పేరు? కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య. పుట్టిన తేదీరాలు చెప్పండి. 6వ తారీఖు 9వ నెల 2007. టైం? 5:25 PM. 5:25 PM. ఈ అబ్బాయి కూడా హైదరాబాద్లో పుట్టాడా? రామంతపూర్లో. ఏమా? రామంతపూర్, హైదరాబాద్. ఓకే. పునస్సు నక్షత్రం 1వ పాదం, మిథున రాశి, కుంభలగ్నం అంటారమ్మా. బాబు జాతకరీత్యా ఇప్పుడు శని మహాదశ నడుస్తుంది. శని బలంగా ఉన్నారు. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే చంద్రుడు, శుక్రుడు, కేతువుకి ఈ అబ్బాయి శ్లోకాలు చదువుకోవాలి. బాగా చదివించండి, అబ్బాయి గవర్నమెంట్ జాబ్ వస్తుంది. ఇప్పుడు ఏం చదువుతున్నాడు? సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్, డిప్లొమా. ఇక్కడ హైదరాబాద్లోనా? ఓకే ఓకే. ఇది ఆ పాలిటెక్నిక్ అయిపోయాక ఇంజనీరింగ్లో జాయిన్ చేయండి, ఈసెట్ రాయించి. బాగా చదువుతాడు, మంచి ఉద్యోగం వస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది, ఆఫీసర్ అవుతాడు. కొద్దిగా నేను చెప్పిన రోజు శ్లోకాలు చంద్రుడు, కేతువు, శుక్రుడు చేయమని చెప్పండి. మంచిదండి, శుభం, విజయస్తు. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగ్రత, నమస్కారం అండి. నమస్కారం అండి. అమ్మ చెప్పండి అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? నా భర్త గురించి తెలుసుకోవాలి. మీ భర్త గారి పేరు, పుట్టిన తేదీరాలు చెప్పండి. రాజేంద్ర. రాజేంద్ర, చెప్పండి అమ్మా, పుట్టిన తేదీరాలు చెప్పండి. ఆగస్టు 23 అండి. 23 ఆగస్టు 1990. పొద్దున 4:30. 4:30 తెల్లవారుజామున. ఎక్కడ పుట్టారు? ముస్తాబాద్, విజయవాడ దగ్గరగా.
చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ వారు ఉత్తర ఫల్గుని 3వ పాదంలో పుట్టారమ్మా. కర్కాటక లగ్నం అంటారు. ప్రస్తుతం నడుస్తున్నటువంటిది రాహు మహర్దశ. రాహు బాగానే ఉన్నారు. అయితే శని బుధ గ్రహాలు కేతు వలన ఈయనకి ఇబ్బంది. ఎందువల్ల అంటే శని యొక్క ప్రభావం వల్ల చేసిన పనికి గుర్తింపు రాకపోవడం, మీ ఇద్దరి మధ్య ఏదైనా చిన్న చిన్నగా ఇబ్బందులు రావడానికి కారణం అవుతారు. బుధుడు వలన ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చూపిస్తాయి, అవి కూడా అనాలోచితంగా వెళ్తూ ఉంటాయి. కేతు వలన తెలియనటువంటి సమస్యలు. శని బుధ కేతు నవగ్రహ శ్లోకాలు పఠిస్తూ లక్ష్మీనరసింహ స్వామిని ఆరాధించమని చెప్పండి, అంతా మంచి జరుగుతుంది. మీ డౌట్ ఏం చెప్పండి. ఏంటంటే బ్యాంక్ ఉద్యోగానికి వెళ్తున్నారండి. ఇండియన్ బ్యాంక్ లో అటెండర్ గా పనిచేస్తున్నారు. అది పర్మనెంట్ అవుతుందా ఈ పేరు అవదా అనేది కొంచెం ఎగ్జామ్స్ రాసుకుని వెళ్ళాలి కదమ్మా పర్మనెంట్ అవ్వాలంటే. ఎగ్జామ్స్ ఈయనకి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఎగ్జామ్స్ రాయమనండి. వేరే వాళ్ళ మీద పర్మనెంట్ అవుతుందా అనేది గాల్లో దీపం పెట్టి ఎందుకని గట్టిగా రాయమనండి. ఏదైనా మంచి జాబ్ వస్తుంది అబ్బాయికి. జాబ్ వస్తుంది. గవర్నమెంట్ జాబ్ గ్యారంటీగా వస్తుంది. ఏం చదువుకున్నారు ఈయన? ఏం చదువుకోలేదండి, 10th. చదువుకోమని చెప్పండి. కొద్దిగా గవర్నమెంట్ జాబ్ ఉంది. ఇప్పుడు 90లో పుట్టాడంటే 30 ఏళ్ళు. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ డిగ్రీ బీఈడి ఇలాంటివి కంప్లీట్ చేసుకుంటే 6 ఏళ్ళు అయిపోతుంది కదా, గవర్నమెంట్ జాబ్ వస్తుంది. మరి వాళ్ళకి డబ్బులు కట్టి పర్మనెంట్ అవుతుందా అనేది అనవసరం. అర్థమైందా? జాతకం అంతా బాగుంది. మరి జాతకం బాగున్నప్పుడు ఎందుకు కలిసి రాలేదంటే కారణాలు ఇవి. అనాలోచితంగా నిర్ణయాలు తీసుకోవటము, సరైన గైడెన్స్ లేకపోవడం అనేది కామన్ కదా, దానివల్ల ఇబ్బందులు. వాటికి రెమెడీస్ ఇవి. జాతకం అంతా బాగున్నట్టు ఉంటుంది, ఫలితాలు రాకపోవడానికి కారణాలు ఇవి. ఓకే, నాది కూడా చెప్తాను సార్. మంచి ఉద్యోగాలు 10th క్లాస్ అయినా మంచి ఉద్యోగాలు వస్తే తెలివి చేసుకుంటే అబ్బాయి జాతకం బాగుంది, నేను చెప్పిన శ్లోకాలు చేయమని చెప్పండి, మార్పు వస్తుంది. ఏదైనా ప్రయత్నాలు చేయమని చెప్పండి గట్టిగా. ఓకే, అలాగే ఇంకొకటి సార్, మా ఇద్దరు పేరు నాది కూడా ఒకసారి చూసి చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. తిరుపతమ్మ సార్ నా పేరు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మే 28, 2000 సంవత్సరం. 2000. అరే 2000 సంవత్సరం అప్పుడు నీకు ముగ్గురు పిల్లలా? ఎంత దారుణంగా ఉన్నారమ్మా. టైం చెప్పండి. టైము 9:40 సార్. పొద్దుట? పొద్దుట. ఎక్కడ పుట్టావమ్మా నువ్వు? నేను నున్నలో పుట్టాను సార్. ఎక్కడ? నున్న. ఓకే, విజయవాడే కదా. విజయవాడ. చూడమ్మా, మీరు కూడా కర్కాటక లగ్నం పూర్వభద్ర. నువ్వేం చదువుకున్నావు? నేను ఇంటర్ చదివాను సార్. మీకు బుధుడు శని, ఆ అబ్బాయికి నేను చెప్పినటువంటి శ్లోకాలు చేయమని చెప్పండి. కానీ ఇద్దరు జాతకాల్లో గవర్నమెంట్ జాబ్ యోగాలు ఉన్నాయి. ఇద్దరు వయసులో చిన్నవాళ్లే కాబట్టి ప్రయత్నం చేయండి, మంచి స్థితి వస్తుంది. అర్థమైందా? మంచి జాగ్రత్త అమ్మా. ఓకే, శుభం. మీరు కూడా లక్ష్మీనరసింహ స్వామిని ఆరాధించాలి, చేయండి, మంచి ఫలితాలు వస్తాయి. జాగ్రత్త అమ్మా. శుభం. ఈరోజు జ్యోతిర్వైద్యంలో మనం ఈరోజు ఒక కాలర్తో మాట్లాడాము. కరీంనగర్ నుంచి శ్రీనివాస్ గారు. వాళ్ళ అబ్బాయి శ్రీహాన్ గురించి తెలుసుకోవాలనుకున్నారు. అయితే వారి జాతకంలో బాబు పుట్టింది 2021లో. సింహ లగ్నము, చతుర్థ భాగ్యాధిపతి కుజుడు చాలా బలంగా ఉన్నాడు, యోగాలు బాగా ఉన్నాయి. శనీశ్వరుడు స్వక్షేత్రం ఉన్నాడు, మంచిదే, ఆయుష్ అందు బాగానే ఉంది. కానీ హెల్త్ ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయి? జ్యోతిర్వైద్యం యొక్క విధానాన్ని మనం గమనించినట్లయితే శని ఇక్కడ షష్ఠాధిపత్యం రావడం వలన ఆయన స్వక్షేత్రం ఉన్నప్పుడు కూడా పంచమ అష్టమాధిపతి అయినటువంటి గురువుతోనూ ద్వితీయ లాభాధిపతి అయినటువంటి బుధుడితో కలవడం వలన డైజెస్టివ్ సిస్టమ్ మీద ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే గ్రోత్ ప్రాబ్లం అని చెప్పారు. గ్రోత్ అనేది ఎప్పుడు కూడా రండి పిల్లలకి గురుడు యొక్క స్థితిగతుల మీద, హార్మోన్స్ అన్నీ కూడా కొన్ని చిన్నప్పుడు గ్రోత్ హార్మోన్స్ అన్నీ కూడా గురుడు యొక్క స్థితి పంచమాధిపతి షష్ఠాధిపతి మీద ఆధారపడి ఉంటాయి. అబ్బాయి జాతకం వల్ల పంచమాధిపతి షష్ఠ స్థితి నీచలో ఉండడం అండి, శని బుధులు కలిసి ఉండడం అనేది మనకి హార్మోన్స్. ఎందుకంటే గ్రోత్ రావట్లేదని ఒక్కొక్క ఇంజెక్షన్ 6 లక్షలు పెట్టి చేయిస్తారండి. గవర్నమెంట్ కూడా సబ్సిడీ ఇస్తుంది. గొనోడోట్రోపిన్ అని ఇలాంటి ఇంజెక్షన్ చేయిస్తుంటారు. 6.5 lakhs 7 lakhs అలా ఉంటే ఒక్కొక్క ఇంజెక్షన్. దానికి గవర్నమెంట్ 50% వాళ్ళకి ఆర్థిక స్థితిని బట్టి 100% కూడా చేస్తుంది. కానీ అప్పటికి కూడా కొన్ని ఫలితాలు రావడం లేదు. ఎందువల్ల అంటే ప్రతి ఒక్కరు ఏంటంటే సిటీకి తీసుకెళ్ళి చేయించాలి, అలాంటి డ్రగ్స్ అనేది కొన్ని కంపెనీస్ మాత్రమే మార్కెట్ చేస్తాయి, గవర్నమెంట్ సపోర్ట్ చేయాలన్నీ ఉంటాయి. అయితే ఏంటంటే పిల్లవాడు ఇప్పుడు 2021లో పుట్టాడు, ఈరోజు 2024. ఈరోజు తెలిసింది. అదే కనుక మనం ముందుగానే ఇండికేషన్స్ ఇచ్చాం, ఈ యొక్క డైజెస్టివ్ సిస్టమ్ మీద ఇబ్బందులు ఉంటాయి, హెల్త్ ఇష్యూస్ ఉంటాయి అనేటువంటిది. అందువల్ల పిల్లలు పుట్టగానే జాతకాన్ని పూర్తి పరిశీలన జ్యోతిర్వైద్యం ద్వారా చేయించుకున్నాను. అంటే ఇక్కడ ఏమవుతుంది, ప్రతి ఒక్కరి జాతకాలు చెప్తారండి, కాలసర్ప దోషమనో లేకపోతే నాగదోషమనో పితృశాపాలను ఏవో చెప్పేసి ఫలితాలు రావడానికి ఏదో పరిహారాలు చేస్తాం. కానీ రూట్ కాజ్ ఆఫ్ కర్మ ఏదైతే ఉందో, రూట్ కాజ్ ఆఫ్ డిసీజ్
ఎలాగైతే డాక్టర్స్ తెలుసుకుంటారో అలాగే జ్యోతిష్యంలో రూట్ కాజ్ ఆఫ్ కర్మను మనం తెలుసుకోగలిగితే డెఫినెట్గా పిల్లల యొక్క భవిష్యత్తులో మార్పులు అంటే ఏమవుతుంది, ఈ యొక్క గ్రోత్ లేనోడికి వెంటనే వచ్చేస్తుందా అంటే అలాగండి. ఈ పరిహారాలు చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే వారికి ఆ కంపెనీకి సంబంధించిన రిప్రజెంటేషన్స్ కానీ లేదా అదే ఎవరైనా మంచి డాక్టర్ దొరికి ఆ డాక్టర్స్ ఆ కంపెనీతో టైప్ పెట్టుకుని గవర్నమెంట్ ద్వారా లోన్స్ ఇప్పించడం పరిహారాల వల్ల జరిగి అలా జరుగుతాయి. అంతేగాని జపం చేయగానే ఆ అబ్బాయి పొడుగైపోతాడు అన్నీ అవుతాయని కాదండి. దొరికేటువంటి ఇంజెక్షన్స్ గ్రోత్ హార్మోన్ ఇంజెక్షన్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయండి. అందువలన ఆ సరైన డాక్టర్ కావాలి, సేవ చేసేటువంటి తత్వం ఉన్న డాక్టర్ కావాలి. తర్వాత డాక్టర్స్ ఎంతమంది ఉన్నకండి నాలెడ్జ్ కొంతమందికి ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది, అందరికి రాదండి, కొంతమందిగా ఉంటుంది. వాళ్ళకి ఏది ఎక్కడ దొరుకుతుందని తెలుస్తుంది. అలాంటి డాక్టరు ఈ పరిహారాలు చేయటం వల్ల మీకు లభించడం జరుగుతుంది. పరిహారం అంటే అలాంటి ఫలితాలు వస్తాయండి. డాక్టర్ యొక్క సలహాలు జ్యోతిర్వైద్యం ద్వారా మీరు పరిహారాలు చేసుకోవడం వల్ల తప్పనిసరిగా మారు. ఎందుకంటే ఈ రెగ్యులర్గా ఈ గ్రోత్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని చాలామంది చూస్తానండి. ఇప్పుడు ఆడపిల్లలు కూడా 23-24 ఇయర్స్ ఉంటాయి, వాళ్ళు జస్ట్ 9 ఇయర్స్ బేబీలా ఉంటారు. వాళ్ళకి కొద్దిగా గైడెన్స్, మాకున్నటువంటి పరిజ్ఞానం, నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం గైడెన్స్ ఇవ్వడం, ఒక పలానా కంపెనీ లాంటివి దొరుకుతాయని వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం, అలాగా ఇంప్రూవ్మెంట్ వచ్చి పెళ్లి లేని కూడా ఉన్నారండి ఆడపిల్ల. లాస్ట్ 15 ఇయర్స్లో నేను చాలామంది చూశాను. అందువల్ల మీకు కూడా చెప్పొచ్చేది ఏంటంటే జ్యోతిర్వైద్యం ద్వారా పిల్లలకు వచ్చేటువంటి సమస్యలు చిన్నప్పుడు తెలుసుకుని వాటికి సరైన పరిహారాలు చేసుకోవడం వల్ల మంచి డాక్టర్ లభిస్తారు. తప్పకుండా మంచి జరుగుతుందండి. జై గురుదేవ్ దత్త. శుభం.